హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. సో ఈరోజైతే మీకు పార్క్ని అయితే చూపించబోతున్నానండి. సో ఇక్కడ బాబుని ఆడిపించడానికి ఒక పార్క్ అయితే తీసుకొచ్చామండి. చాలా బాగుంది ఆ పార్క్. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, లవ్ అని రాసి పెట్టుంది, తుని అని ఉన్నది. అంటే ఈ పార్క్ వచ్చేసి తునిలో ఉందండి. అక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంది అయితే వస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగా నచ్చాయండి. కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. నేనైతే వీటిని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా చూస్తున్నాను. సో ఈ పార్క్ చూడండి ఎంత గ్రీన్గా ఉందంటే, ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటున్నారండి వీటికి చక్కగా. సో ఈ సింబల్ కోసం చాలామంది వచ్చి ఫొటోస్ అయితే ఇక్కడ దిగి వెళ్తారండి. నైట్ టైం అయితే ఈ సింబల్కి లైటింగ్ కూడా పెడతారనమాట. ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి పార్క్ ఓవర్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నానండి. సో చూసారా ఎంత గ్రీన్గా ఉందో. ఇది వచ్చేసి షటిల్ కోర్ట్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి జారేదండి. మేము వచ్చేసేటప్పుడు తీసాను. ఇది ఫస్ట్ టైం ఎక్కించినప్పుడు చాలా భయపడ్డాడు. ఇంకా లాస్ట్ టైం అయితే చాలా చక్కగా ఫ్రీగా ఆడుకున్నాను అనమాట. 2-3 సార్లు ఎక్కగానే వాడికి భయం అయితే పోయింది. సో ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది ఫస్ట్ టైం అనమాట. కిందికి జారు అంటే భయం వేసి వాడు జారట్లేదండి. నేను కాళ్ళు పట్టుకుని లాగితే అప్పుడు దిగాడనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. అప్పుడు కూడా చాలా భయపడుతూ ఉన్నాడు. సో ఫస్ట్ నేను చూపించడానికి ఇలాగే జారు అని చెప్పి కాళ్ళు పట్టుకుని ఇలా లాగుతూ ఉంటే అప్పుడు ఫ్రీగా కిందకైతే వచ్చేస్తున్నాడండి. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఈ నియర్ బై ప్లేసెస్లో ఎవరైనా ఉంటే, తుని నియర్ బై ప్లేసెస్లో తప్పకుండా ఒకసారి పార్క్ వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఫస్ట్ మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం భయపడతారనమాట. అవన్నీ చూసి కొత్తగా ఉన్నాయి అని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆడుకున్నారంటే ఇంక అక్కడి నుంచి రానంటే రానంటారు. మా వాడైతే అదే చేశాడండి. సో ఇక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయండి పిల్లలు ఆడుకునేవి. వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నాడు అనమాట వాడిని. చూడండి చాలా నవ్వుకుంటున్నాడండి వాడు. చాలా ఎంజాయ్ చేశాడు. ఇంతవరకు వాడు పుట్టిన తర్వాత మేమైతే మా దగ్గరలో పార్క్ లేదు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు. సో బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి, చాలా చక్కగా ఊగుతున్నారు. మా వాడి పక్కన ఇంకో పాప ఊగుతుంది కదా, వాళ్ళు యూట్యూబ్లో డ్యాన్స్ వీడియోస్ ఏదో పోస్ట్ చేస్తారంటండి, షార్ట్స్. వాళ్ళు ఒక పక్క నుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో అన్నిటికీ వీలుగా ఉందండి ఈ పార్క్ అయితే. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా వీలుగా ఉందండి. పెద్దవాళ్ళకి ఎందుకు వీలుగా ఉంది అంటే, ఇందులో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఉన్నాయండి ఇక్కడ. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది చూసారా, ఇది వీడు ఇలా ఆడుతున్నాడు కానీ ఇది ఎక్సర్సైజ్ చేసుకునేదండి. సో ఇలా కనిపిస్తున్నాయి కదా, అంటే పర్టికులర్గా ఏది దేనికి అనేది నాకైతే ఐడియా లేదు, కానీ కొంతమంది వచ్చి వాటి మీద ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను చూశానండి. సో పెద్దవాళ్ళకి సో ఇది కూడా ఎక్సర్సైజ్ చేసేదేనండి. ఇంకా 4-5 రకాలు ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ అయితే వాకింగ్తో పాటు చాలా రకాల ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి చూసారు కదా, వీటితో అనమాట. సో చాలామంది వచ్చి అలా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతున్నారు. పిల్లలు అయితే చక్కగా పార్కులో అయితే ఆడుకుంటున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా కూడా చక్కగా మనమైనా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చండి. పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.